వెల్కమ్ టు నీరీస్ ఇంపీరియల్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో కార్యక్రమం లలితా సహస్రనామాలు మనోపరివర్తనలు. ఇందులో భాగంగా 161వ శ్లోకం గురించి చెప్పుకోబోతున్నాము. ఆ శ్లోకంలోని నామాలు ఒక్కొక్క నామమే ఎటువంటి ప్రభావాన్ని తీసుకొస్తాయంటే మనిషి యొక్క మానసిక పరివర్తనను ఎలా తీసుకొస్తాయనేది చెప్పుకుంటున్నాము. ఈ శ్లోకం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఎవరికైనా తీవ్రమైన అనారోగ్యం ఉన్నప్పుడు, ఆ అనారోగ్యంతో బాధపడుతూ భయపడుతూ ఉన్నప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకొని ఈ శ్లోకంలోని ఒక్కొక్క నామాన్ని అంతరార్థాన్ని తెలుసుకుంటే ఆ భయము అనేది తొలగిపోతుంది. కాబట్టి ఈ వీడియోలో ఈ విషయాలన్నీ వింటున్న వారికి చేస్తున్న విన్నపం ఏంటంటే, లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క నామమే, ఒక్కొక్క శ్లోకమే ఒక్కొక్క ప్రత్యేకమైన విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి శ్రద్ధగా విని అందులోని పరమార్థాన్ని గ్రహించి ప్రశాంతమైన జీవితాన్ని గడపవలసిందిగా కోరుతున్నా. ఇక మనం విషయంలోకి వెళ్తే, ఈరోజు శ్లోకము కార్యకారణ నిర్ముక్త కామకేళి తరంగిత కనత్ కనక తాటంక లీలా విగ్రహధారిణి. ఇందులో నామాలు ఒక్కొక్కటే తీసుకుంటే, కార్యకారణ నిర్ముక్త అనేది నామాల సంఖ్యపరంగా 862. అంటే మొత్తం అమ్మవారి నామాలు 1000లో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది 862వది. అక్కడ నుంచి మొదలు పెడదాం. ముందుగా అర్థాలు అంతరార్థాలు తెలుసుకొని ఈ నామ ప్రభావం చూద్దాం. కార్య కారణ నిర్ముక్త అంటే కార్య అంటే కార్యము చేత, కారణ అంటే కారణము చేత, నిర్ముక్త అంటే వదిలిపెట్టబడినది అని. ఇక్కడ కార్యములు అంటే అష్ట ప్రవృత్తులు అని, తర్వాత అహంకారము, మనలోని మహత్తు ఇలాంటివి ఉంటాయట. అష్ట ప్రవృత్తులు అంటే మనిషిలోని ప్రవృత్తులు అనమాట. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనలోని భావాలు అహింస, దయ, క్షమ లేదా కోపము, అహంకారము, వీటి వల్లనే మనము ఏదైనా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తాం అనమాట. అంటే ఒక కార్యం, ఒక పని చేయడానికి పూనుకుంటాము. మనలోని ఈ ప్రవృత్తులే మన చేత పనులు చేయిస్తాయన్నమాట. వీటిని కార్యములు అంటారు. మరి కారణము అంటే ఈ ప్రవృత్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయో, అంటే ఈ ప్రవృత్తులు మనలో కలగడానికి ఏదైతే కారణం ఉంటుందో, అంటే దేనివల్ల వ్యక్తమవుతుందో దాన్ని కారణము అంటారంట. ఈ విధంగా కార్యకారణాలను రెండింటినీ వదిలిపెట్టబడినది అని, వదిలిపెట్టడం అంటే అతీతమైనది అని అనమాట. అమ్మవారు ఈ సృష్టిలోని జీవ నిర్జీవములకు ఈ లక్షణాన్ని కలిగించింది, కానీ అమ్మవారికి ఇటువంటి లక్షణాలు ఉండవు. కాబట్టి కార్యకారణ నిర్ముక్త అన్నారు. ఈ నామ ప్రభావం చూద్దాం. మన జీవితంలో ఎప్పుడూ మన స్వార్థం కోసమే కాకుండా ప్రతిఫలాపేక్ష లేని కొన్ని పనులను కూడా చేయగలుగుతాము. అంటే అలా ప్రతిఫలాపేక్ష లేని పనులు చేయడం మన ధర్మము అనే భావన మనలో మొదలవుతుంది. అలా ధర్మ భావనలను కలిగి ఉండడమే అది లోక కళ్యాణానికి దారి తీస్తుంది అన్నమాట. తర్వాతి నామం కామకేళి తరంగిత. ఇక్కడ కామకేళి అంటే 3 అర్థాలు ఉన్నాయి. నిజానికి కామకేళి అంటే మన్మథ క్రీడ అనుకుంటారు, కానీ ఇక్కడ కామ అనే పదానికి కాముడు, మన్మధుడు మాత్రమే కాదు, కామేశ్వరుడు అని శివుడి సంబంధమైన అర్థం కూడా ఉంది. శివుడు కామేశ్వరుడు అయితే అమ్మవారు కామేశ్వరి అనమాట. ఈ అమ్మవారి యొక్క కేళి ఉంటుంది కదా, అంటే అమ్మవారు క్రీడా వినోదిని కదా. అంటే ఈ సృష్టి స్థితి లయాలను ఒక క్రీడలాగా భావిస్తూ వినోదించేది కదా. అటువంటి కామకేళిని అంటే కామేశ్వరీ దేవి యొక్క కేళిని, క్రీడని తరంగాలుగా జరుపుతూ ఉంటుందట. అంటే సముద్రంలో అలలు ఎలాగైతే అప్పుడప్పుడు ఒకటి వచ్చిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయో, అలా ఈ బ్రహ్మాండాలను కూడా ఒకదాని తర్వాత ఒకటి సృష్టిస్తూ లయం చేస్తూ ఉంటుందట. ఇది అమ్మవారి యొక్క కామకేళి అనొచ్చు. అలాగే ఇంకా సాధారణ అర్థమైన మన్మథ క్రీడని కూడా అంటే జీవులలో కొనసాగేటట్టుగా చేస్తుంది. ఇక 3వది ఏంటి అంటే మహాకామ యోగము అంటారంట దీన్ని. అంటే మహాకామము అంటే శివుడిలో లయమైపోవాలి అనే కోరికను కలిగి ఉండడం మహాకామం అన్నమాట. ఈ విధంగా యోగులలో లేదా సిద్ధులలో అటువంటి కోరికను నిరంతరము కలిగిస్తుంది. కాబట్టి కామకేళి తరంగిత అని కూడా అన్నారు. ఈ నామ ప్రభావం చూద్దాం. మనం చేసే ప్రతి పనిని శ్రద్ధతో, భక్తితో, గౌరవంతో చేయాలి అనే భావన కలుగుతుంది. అది మనకి ప్రతిఫలాన్ని ఇస్తుందా ఇవ్వదా అనే విషయం మీద కంటే, అది ప్రతిఫలాన్ని ఇచ్చే విధంగా మార్చుకొని ఆ చేస్తున్న పని నిరుపయోగం కాకుండా దానికి ఒక పవిత్రతను ఆపాదించి భక్తిగా శ్రద్ధగా చేసి ఉత్తమ ఫలితాలను సాధించే ఒక భావన అనేది కలుగుతుంది. అంటే ఒక్కొక్కసారి మనం చేసే పని ప్రత్యక్షంగా మనకి లాభాన్ని ఇవ్వచ్చు, ప్రయోజనాన్ని ఇవ్వచ్చు. ఒక్కొక్కసారి అది అప్పటికప్పుడు ప్రయోజనాన్ని ఇవ్వకపోయినా, ప్రతిఫలాన్ని ఇవ్వకపోయినా, ఆ పనిని ధర్మంగా పవిత్రంగా చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది అనే ఒక నమ్మకము, ఒక విశ్వాసంతో ఉంటాం మనము. తర్వాతి నామం కనత్ కనక తాటంక. కనత్ అంటే
బాగా ప్రకాశించుచున్న, కనక అంటే బంగారు, తాటంక అంటే కర్ణాభరణములు కలిగినది అని. అంటే అమ్మవారికి తాటంక యుగళీభూత తపనోడుపమండల అని కూడా ఒక నామం ఉంది కదా, అటువంటిదే. కానీ ఇక్కడ దానికి దీనికి తేడా ఏంటో చూద్దాం. ఇక్కడ బాగా బంగారు రంగులో ప్రకాశించుచున్న కర్ణాభరణములు అంటే అమ్మవారి కర్ణాభరణములుగా ఏం చెప్పుకుంటాము? సూర్యచంద్రులనే కర్ణాభరణములుగా చెప్పుకుంటాం కదా. అక్కడ తపనుడు అంటే సూర్యుడు, ఉడుప అంటే నక్షత్రాలకు అధిపతి చంద్రుడు అని అనమాట. కేవలం సూర్య చంద్రులను ఆభరణాలుగా కలిగి ఉన్నది అని ఆ నామంలో తాటంక యుగళీభూత అనే నామంలో చెప్పారు. ఇక్కడ మరి దీని ప్రత్యేకత ఏంటంటే ఈ ఆభరణాల వల్ల కమనీయమైన ధ్వనులు ప్రసారం అవుతాయంట. ఎలా అంటే అమ్మవారు పరవశత్వంతో కాస్త తల అటు ఇటు ఊపుతున్నప్పుడు ఆ ఆభరణాల కదలిక వల్ల అలా ఒక మంచి ధ్వనులు, అలాగే మెరుపులలాగా ఒక మంచి అందమైన రమణీయమైన వెలుగులు ప్రసరిస్తాయట. ఇంకా ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయాన్ని ఏం చెప్తున్నారంటే అమ్మవారు ఎప్పుడైతే పరవశత్వంతో అలా తల ఊపుతుందో అప్పుడు తాటంకాలు కదిలినప్పుడు ఏర్పడిన శబ్దాలే, ఆ శబ్ద తరంగాలే ఈ సృష్టిలో వినపడుతున్న శబ్దాలు అని అంటారు. అలాగే ఆ వెలుగులే, ఆ తాటంకాల వెలుగులే, వెలుగు తరంగాలే మనకి ఇప్పుడు కనిపిస్తున్న గ్రహాలు, నక్షత్రాలు మొదలైనవి అంటున్నారు. అంతటి మహత్తరమైన, అంతగా ప్రకాశిస్తున్న బంగారు కర్ణాభరణములు కలిగినది అని అమ్మవారికి ఈ నామం వచ్చింది. ఈ నామ ప్రభావం చూద్దాం. మనం చేసే సత్కార్యాలు, శ్రద్ధగా భక్తిగా చేసే పనులు ఇతరుల ద్వారా అవి సమాజంలోకి వెళ్ళి ఒక మంచి ప్రచారాన్ని పొందుతాయి. అంటే మనం చేసే పనికి గుర్తింపు రావాలన్నా కూడా అమ్మవారి అనుగ్రహం అనేది ఉండాలి కదా. అలా మన పని మనం చేసుకుంటూ, అంటే మన పని అంటే సత్కార్యాలను చేస్తూ ఉంటే అది ఎవరో ఒకరి ద్వారా ఇతరుల మాధ్యమంగా మన మాటలు కానీ మనం చేసిన మంచి పనులు కానీ అందరిలోకి వ్యాప్తి చెంది మనకు గౌరవం అనేది లభిస్తుంది. తర్వాత నామం లీలా విగ్రహ ధారిణి. ఇది 865వ నామము. అంటే ఏమాత్రము శ్రమ లేకుండా అనేక అవతారాలు ధరించున్నది అని అర్థం అన్నమాట. తన లీలార్థము అనేక దేహములను ధరించున్నది అని. ఇక్కడ లీల అంటే అమ్మవారు చేసే ప్రతి యాక్టివిటీని లీల అనొచ్చు. అంటే సృష్టిని లేదా స్థితి లయాలు కావచ్చు, పరిపాలన కావచ్చు, ఏదైనా కూడా లీల అని అనుకోవాలి. ఈ భౌతికమైన సృష్టిని అంతటిని ఎందుకు సృష్టించింది అంటే ఆమె లీలార్థమే సృష్టించింది అనమాట. అంటే జీవులకు దేహము కానీ నిర్జీవములు కానీ ఏదైనా కూడా ఆమె లీలార్థం కోసమే. ఇక్కడ విగ్రహము అంటే దేహము అంటే కేవలం ప్రాణులకున్న దేహం మాత్రమే కాదు, మనకు కంటికి కనిపిస్తున్న కనిపించని ప్రతి అంశము ఆమె లీలార్థం కోసమే తయారు చేసుకోబడింది అని అర్థం అన్నమాట. ఈ నామ ప్రభావం ఏంటో చూద్దాం. మనం చేసే పనుల ద్వారా మనకంటూ ఒక గుర్తింపు రావాలి అనే ఒక భావనను కలిగి ఉంటాం. అంటే మనం ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు గుర్తింపును కోరుకోవడం తప్పేమీ కాదు కదా. మన ఉనికిని మనము సుస్థిరం చేసుకోవడం తప్పు కాదు. అంటే ఇది మరి ప్రచారం చేసుకోవడం అని కాదు, ఇతరులకు ఆదర్శం కావడం కోసం మనం ఏదైనా సత్కార్యాలు చేస్తున్నప్పుడు ఒక గుర్తింపును అనేది కోరుకోవచ్చు. కొంతవరకు ఆ కోరిక కూడా ఉండాలి. అది మనకి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఏదైనా ఒక పని చేసే అవకాశం మనకి కలిగినప్పుడు అది మన ఉనికికి కలిగిన అవకాశము అనే భావంతో చేయాలి. అలా చేయాలి, కానీ మనము అహంభావం అనేది పెరగకుండా జాగ్రత్త చూసుకోవాలి. ఇటువంటి జాగ్రత్త పడడం అనేది కూడా మనకు అలవాటు అవుతుంది ఈ నామ ప్రభావంతో. ఇప్పుడు మనము 162వ శ్లోకం చెప్పుకుందాం. అజాక్షయ వినిర్ముక్త ముగ్ధ క్షిప్రప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఇందులో ముందుగా అజా అంటే జా అంటే పుట్టునది అని, అజా అంటే పుట్టుక లేనిది అని. అమ్మవారికి పుట్టుక, జనన మరణాలు ఇవన్నీ ఏమి లేవు కదా, ఆద్యంతాలు లేనిది కదా. ఆద్యంతాలు లేని వారికి అంటే పుట్టుక లేని వారికి షడ్వికారాలు ఉండవు అంటున్నారు. ఇక్కడ షడ్వికారాలు అంటే ఏందో తెలుసుకుందాం. జస్ట్ మనం తెలుసుకోవడం కోసమే. షడ్వికారాలు అంటే పుట్టడము, పెరగడము, ఉండడము, మార్పు చెందడము, కృషించడము, నశించడము అంట. పుట్టుకే లేనప్పుడు ఇవన్నీ ఉండవు కాబట్టి అమ్మవారికి పుట్టుక లేనిది అని ఈ నామం వచ్చింది. ఈ నామ ప్రభావం చూద్దాం. ఇందాకటి నామంలో లీలా విగ్రహధారిణి అనే దాంట్లో మనం చెప్పుకున్నాము, మనలో ఉనికికి సంబంధించిన ప్రయత్నం చేస్తున్నప్పటికీ అహంకారం పెరగకుండా జాగ్రత్తగా ఉంటామని చెప్పుకున్నాం కదా. మనలో ఎప్పుడైతే అహంకారం ఉండదో అప్పుడు దురాలోచనలు అనేవి పుట్టవన్నమాట. అహంకారము, దురాలోచనలు లేని చోట
జ్ఞానము బుద్ధి ఎదుగుతాయట. అంటే ఒక పెద్ద మహావృక్షం ఉందనుకోండి, మహావృక్షం కింద అంటే ఆ మహావృక్షం విపరీతంగా వేళ్లను చీల్చుకొని భూమిలో బాగా పాతుకుపోయి ఉంటే దాని చుట్టూ ఇక చెట్లు పెరగవు కదా. ఈ అహంకారం అనేవి కూడా ఒక్కొక్కసారి చుట్టూ మనలో పాతుకుపోతాయన్నమాట. అటువంటివి లేని చోట ఒక మంచి పూల తోటను కానీ లేదా ఇతరత్ర రకరకాల చెట్లకు అవకాశం ఉంటుంది కదా. ఆ విధంగా అహంకారం మనలో వేళ్ళూనుకుపోయే అహంకారం అనేది లేనప్పుడు బుద్ధి, మంచి మనస్సు, మంచి జ్ఞానము ఇవన్నీ మనకు తెలియకుండానే మనలో చక్కగా ఎదుగుతాయట. తర్వాతి నామం క్షయ వినిర్ముక్త, అంటే క్షీణించడము అనేది లేనిదన్నమాట. అంటే నిజంగా దీనికి పదానికి అర్థం ఏంటంటే క్షయ అంటే క్షీణించడము అనేది, వినిర్ముక్త అంటే విడిచిపెట్టబడినది, అంటే క్షీణించడము అనే దానికి అతీతమైనది అని. ఇందాక చెప్పుకున్నట్టు పుట్టడము అనేది ఉంటే కదా మిగిలినవన్నీ జరుగుతాయి. ఆ విధంగా పుట్టడం అనేది లేనప్పుడు ఇక పెరగడము ఉండదు, క్షీణించడం ఉండదు కదా. ఇటువంటి వాటికి అతీతమైనది అనేది ఈ నామానికి అర్థము. ఈ నామం మనిషిలో ఎటువంటి పరివర్తనను తీసుకొస్తుందో చూద్దాం. మన మెదడులో ఎన్నో ఆలోచనలు పుడుతుంటాయి. కొన్ని ఆలోచనలు అలాగే గట్టిగా నిలబడి మనకి చక్కగా గుర్తుంటాయి. కొన్ని ఆలోచనలు మనం గుర్తుంచుకుందాం అనే లోపలే అవి మళ్ళీ మాయమైనట్టుగా వెనక్కి వెళ్ళిపోతుంటాయి. ఇలా మనకు ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి కదా. అలాగే మన జీవితంలో కూడా మనకు ఎదురయ్యే అనుభవాలు కొన్ని మనతో పాటే మనకి మధురంగా అనుభవంగా మిగిలిపోతాయి. కొన్ని మనం గుర్తుపెట్టుకోలేము, అంటే వాటి మీద అజమాయిషి అనేది మనకు ఉండదు. గుర్తుపెట్టుకున్న వాటి మీద అజమాయిషి మనకు ఉండదు, అవి అలా గుర్తుండిపోతాయి అంతే. మర్చిపోయిన వాటి మీద కూడా మనకు ఎటువంటి అజమాయిషి ఉండదు. కాబట్టి ఈ ప్రపంచంలో ఏదైనా కూడా ఇలా ఓ ప్రక్రియలాగా అలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాల మీద మనం ఎక్కువగా ఆలోచించి మనసుని ఎక్కువ ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్తగా ఉండగలుగుతాము. అంటే ఏ అంశమైనా మన మనసుని ఎక్కువగా కదిలించకుండా ఒక స్థితప్రజ్ఞత అనేది ఏర్పడుతుంది. తర్వాతి నామం ముగ్ధ, అంటే తన మనోహరమైన రూపముతో మోహింపచేయునది అని. ఇక్కడ మోహింపచేయడము అంటే మనము వ్యతిరేక అర్థం తీసుకోకూడదు. మోహింపచేయడము అంటే ఆకర్షించడము అంతే. అంటే ఇప్పుడు మనం చిన్న పిల్లల్ని, ఎవరైనా అందంగా ఉన్న చిన్న పిల్లల్ని చూసామనుకోండి, వారిలోని అమాయకత్వము, ఆ ప్రసన్నత అవన్నీ మన మనసుని కట్టిపడేస్తాయి కదా. ఆ విధంగా మోహింపచేయడం అంటే అదే అనమాట. ఇక్కడ ముగ్ధ అంటే ఇంకొక అర్థం కూడా చెప్తున్నారు. కొన్ని ప్రత్యేకమైన లక్షణాలున్న కన్యను ముగ్ధ అంటారట. అంటే తరుణ వయస్సులో ఉన్నప్పుడు అందమైన రూపము, ఇక్కడ తరుణ వయస్సు అంటే ఇంకా మన్మథ వికారాలు కలగనటువంటి వయసు అన్నమాట. అప్పుడు వాళ్ళకి ఇంకా రాగద్వేషాలు అవేవి ఉండవు, కొంత అమాయకత్వం కూడా ఉంటుంది. ఇటువంటి లక్షణాలు ఏ కన్యలో అయితే ఉంటాయో ఆ కన్యను ముగ్ధ అంటారట. మనము భైరవి అనే నామంలో చెప్పుకున్నాం కదా, 12 సంవత్సరాల వయసున్న బాలికను భైరవి అంటారు అని. ఆ విధంగా ఇక్కడ 15-16 సంవత్సరాల వయసున్న బాలికని, తరుణిని ముగ్ధ అంటారట. ఈ నామ ప్రభావం చూద్దాం. ఇందాక నామంలో చెప్పుకున్నట్టు మనము ఒక మనసు, స్థిరమైన మనసు ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఆ విధంగా నిశ్చలంగా ఉండే మనసు మనం ఇంకా ఎన్నో ఎన్నో మంచి విషయాలను తెలుసుకోవాలి అనే ఒక ఉత్సాహాన్ని కలిగిస్తుందట. ఎలా అయితే టీనేజ్లో ఉన్న పిల్లలు చలాకీగా ఉంటూ ఒక సౌందర్యంతో ఆకట్టుకునే రూపంతో ఉంటారో, ఆ విధంగా మన మనసు కూడా మంచి ఆలోచనలతో, సౌందర్యవంతమైన ఆలోచనలతో ఉత్సాహంగా ఉంటూ మరెన్నో విషయాలని, మరెంతో జ్ఞానాన్ని సంపాదించాలి అనే ఒక ఉత్సాహంతో ఉంటుందట. తర్వాతి నామం క్షిప్ర ప్రసాదిని. క్షిప్ర అంటే శీఘ్రముగా, అంటే వెంటనే. ప్రసాదిని అంటే ప్రసన్న మగునది అని. ఏ దేవుణ్ణైనా కొలచాలి, ప్రార్థించాలి అంటే కొంత ప్రక్రియ ఉంటుందేమో కానీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే కేవలం ఆర్ద్రతతో, అంటే భక్తితో కానీ ప్రేమతో కానీ అమ్మ అని పిలిస్తే చాలట, ప్రసన్నమైపోయి మనకి ప్రత్యక్షమయ్యేటటువంటి, ఇక్కడ ప్రత్యక్షం కావడము అంటే మన బాధని తొలగించడము లేదా మన పిలుపుని స్వీకరించడము మొదలైనవి చేస్తుందట అమ్మవారు. ఇక్కడ అమ్మవారు ఎలా ఉంటుందంటే మాట్లాడే అద్దం లాంటిది అంటున్నారు. అంటే నన్ను చూడు అంటే నన్ను చూడు అంటుందట, అంటే నువ్వు నన్ను చూడు అంటుందట. అంటే మనం ఎలా పిలిస్తే అలాగే ప్రసన్నమవుతుంది అని. శివుడికి ఆశుతోష్ అని పేరుంది కదా, అంటే తొందరగా సంతోషించేవాడు. అంటే కేవలం ఓం నమ శివాయ అనే నామము కానీ ఏదైనా ఒక నమస్కారం కానీ చేస్తే వెంటనే సంతోషించి అనుగ్రహించేవాడు అని అర్థం ఉంది కదా. అలాగే అమ్మవారికి కూడా ఈ నామం అలాంటిదే.
ఈ నామ ప్రభావం చూసేద్దాం. మనలో ఉన్న ఉత్సాహం వల్ల మనలో ఉన్న మూఢత్వం పోతుంది. ఇందాక ముగ్ధ అనే నామంలో చెప్పుకున్నాం కదా, ఇంకొక చెప్పుకోవడం మర్చిపోయినాం. ఏంటంటే ముగ్ధ అంటే మూఢత్వాన్ని పోగొడుతుందట అమ్మవారు. ఆ విధంగా మనలోని మూఢత్వాన్ని పోగొట్టి ఎవరి మనసు అయితే నిత్య యవ్వనంతో నిత్య ఉత్సాహంతో ఉంటుందో వారిలో ఖచ్చితంగా బద్ధకము, సోమరితనము, మూఢత్వము అనేవి ఉండవు. వాటన్నిటిని తొలగించుకొని మంచి మార్పులను, మంచి ఫలితాలను పొందగలుగుతాము. యవ్వనంలో ఉన్నవారు ఏ పనినైనా చక్కగా ఫాస్ట్గా చేసేయగలరు కదా. ఆ విధంగా మన మనసు కూడా నిత్య యవ్వనంగా ఉంటూ మంచి సంకల్పాలను కలిగించుకుంటూ సత్ఫలితాలను పొందాలి అనే ఒక భావన అనేది మనలో ఏర్పడుతుంది. తరువాతి నామం అంతర్ముఖ సమారాధ్య. ఇది 870వ. అంతర్ముఖ అంటే అంతర్ముఖముల చేత, సమారాధ్య అంటే చక్కగా ఆరాధింపబడున్నది అనేది. అంటే ఇక్కడ అంతర్ముఖము అంటే ఇక్కడ మనము అంతర్ముఖము బహిర్ముఖం అంటే ఏంటో ఒకసారి చెప్పుకుందాం. బాహ్య ప్రపంచం మీద ధ్యాసను కొంచెం తగ్గించుకొని సత్వగుణాన్ని పెంపొందించుకొని శ్రద్ధని, నిష్ఠని, మంచి బుద్ధిని కలిగి ఉండి ప్రవర్తించడమే అంతర్ముఖం అన్నమాట. ఆ విధంగా అంతర్ముఖంగా భగవంతుణ్ణి ధ్యానించడమే అంతర్ముఖ ఆరాధన అని చెప్పొచ్చు అనమాట. అంతర్ముఖ సమారాధ్య అని. ఇక బహిర్ముఖము అనే దాని గురించి తర్వాత నామంలో వస్తుంది కాబట్టి అప్పుడు చెప్పుకుందాం. మనలోనే దేవుణ్ణి దర్శించుకోవడమే అంతర్ముఖ సమారాధన అనమాట. ఈ విషయాన్ని ఇంకా మనం అంతర్యాగము అనే నామం చెప్పేటప్పుడు చక్కగా చెప్పుకున్నాం. ఒకసారి వీలైతే వినండి. ఈ విధంగా అంతర్ముఖులైన వారి చేత చక్కగా ఆరాధింపబడున్నది అనేది ఈ నామానికి పూర్తిగా అర్థమట. ఈ నామ ప్రభావం ఏంటంటే మన లోపల ఒక దైవ శక్తిని నిలుపుకోగలుగుతాము. మనలో జరిగే సత్సంకల్పాలే మనకు ఒక దైవీ శక్తిని ఇస్తాయన్నమాట. ఆ సత్సంకల్పాలతో జనించే ఆ శక్తినే మనము భగవంతునిగా మన లోపల ఆరాధించుకోగలుగుతాము. ఇక్కడ దైవీ శక్తులు అంటే ఏంటంటే క్షమాగుణము, అహింస, ఇతరులను పరిహాసం చేయకపోవడము, ఇతరుల వస్తువులను ఆశించకపోవడము మొదలైనవన్నీ కూడా దైవీ శక్తులనే చెప్పుకోవాలి. అటువంటి శక్తులు మనలో ఏర్పడి మనలోనే భగవంతుణ్ణి ఆరాధించుకోగలుగుతాము. ఇటువంటి తత్వం అలవడిన వారికి బాహ్య ప్రపంచం నుంచి ఎదురయ్యే సమస్యలను ఎదిరించే ఒక గట్టి కవచము అనేది మనసులో ఏర్పడుతుంది. తర్వాత నామం బహిర్ముఖ సుదుర్లభ. ఇప్పుడు బహిర్ముఖము అంటే ఏంటో చెప్పుకుందాం. భగవంతుని ఆరాధన 2 రకాలు. ఇందాకే చెప్పారు అంతర్ముఖము, బహిర్ముఖము అనేది. అంతర్ముఖం అంటే ఏంటో చెప్పుకున్నాం. ఇప్పుడు బహిర్ముఖం అంటే ఏంటంటే అన్వేషణలతో సాగే ఆరాధన అంట. అంటే ఆ ఆరాధనతో గట్టిగా అంటే గట్టిగా అన్వేషిస్తే కానీ దొరకనిది అని అనమాట. అంటే నిజంగా చెప్పాలంటే అంతర్ముఖులైన వారికే ఎక్కువ అమ్మవారు దగ్గరగా ఉంటుంది. బహిర్ముఖులుగా ఉన్నవారికి కష్టసాధ్యముగా వశమయ్యేది అని అర్థం అనమాట. అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే బాహ్యాడంబరాలకి, బాహ్యమైన భౌతికమైన విషయాలకి అంత తొందరగా వశము కానిది అని. ఇక్కడ భౌతికమైనది, బాహ్యమైనవి అంటే మనం ఏదైనా పూజ చేయాలి అంటే, భగవంతుని ఆరాధించాలంటే ఒక విగ్రహంలో భగవంతుని చూడడము, అంటే ఇంకా విగ్రహం లేకపోతే అక్కడ భగవంతుడిని తెలుసుకోవడం అనేది కష్టం అవుతుంది. అటువంటి ఒక స్థితిలో ఉండడము. ఒక దేవుడి విగ్రహం కనపడతానే ఇక మన కోరికల చిట్టాను విప్పడము. అంటే మనకి భగవంతుడు కనిపిస్తే ఫస్ట్ ఏం చేయాలి? మన మనసులో ఉన్న కల్మషాన్ని, ఆందోళనను పక్కన పెట్టేయాలి. అది కాకుండా ఇంకొంత గందరగోళాన్ని సృష్టించుకుంటాం. అయ్యో ఎదురుగా దేవుడు ఉన్నాడు, మనం ఏదైనా కోరిక కోరుకుంటే నెరవేరుతుందేమో, ఒక పువ్వో ఒక పండో అక్కడ పెడితే మన కోరిక నెరవేరుతుందేమో, ఇటువంటి గందరగోళాన్ని సృష్టించుకుంటాము. అంటే ఈ విధంగా భగవంతుడు అనే దాన్ని మనసులో నిలుపుకోకుండా బాహ్యాడంబరాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఆరాధించడాన్నే బహిర్ముఖ సమారాధ్య అని అనొచ్చు. కానీ ఇటువంటి బహిర్ముఖులకు ఎక్కువగా సుదుర్లభము అంటే ఇటువంటి ఆరాధకులకు అమ్మవారు వశం అవ్వడము అనేది దుర్లభమైన విషయము అని చెప్తున్నారనమాట. అంటే భగవంతుణ్ణి ఆరాధించడానికి ఎన్నో వస్తువులు కాదు అవసరము, ఖర్చు పెట్టేసి 10 మందిని పిలిచేసి 10 మందికి చెప్పేసి ఇలా కాదు. మనసులో అంతర్ముఖంగా అంటే ఒక సత్ప్రవర్తనను కలిగి ఉంటూ సాత్విక భావాన్ని కలిగి ఉంటూ దైవీ గుణాలతో ఉండడమే భగవద్ ఆరాధన అని చెప్తున్నారు ఈ నామంలో. ఈ నామ ప్రభావం ఏంటో చూసేద్దాం. ఏ వ్యక్తికైతే క్రమశిక్షణ, శ్రద్ధ, భక్తి ఉంటాయో వారికే ఏ కార్యక్రమాన్నైనా సాధించగలిగే సామర్థ్యము, ఆ పనులను సాధించినప్పుడు ఆనందానుభూతిని చెందగలిగే ఒక మనస్తత్వం ఉండడము, ఆ ఆనందాన్ని నలుగురితో పంచుకోగలగడము మొదలైన లక్షణాలు ఉంటాయి కదా.
అటువంటి లక్షణాలు మనలో ఏర్పడతాయన్నమాట. అంటే ఒక శ్రద్ధ, భక్తి అనేవి ఏర్పడి మనలో సమర్థత పెరిగి మన ఆనందాన్ని నలుగురికి పంచుకోగలిగే ఒక మానసిక స్థితి ఏర్పడుతుంది. ఈ స్థితితో మనల్ని మనం ఉద్ధరించుకుంటూ మన వ్యక్తిత్వం యొక్క విలువను పెంచుకోగలుగుతాము. ఇవి ఈరోజు మనం చెప్పుకున్న అమ్మవారి నామాలు. ఆ నామాలు మనలో తీసుకువచ్చే పరివర్తనలు. అన్ని విన్నందుకు ధన్యవాదములు. తర్వాతి శ్లోకంతో మరొక వీడియోలో కలుద్దాం. నిత్యము లలితా సహస్రనామ పారాయణ చేస్తూ ఆ నామాల యొక్క అంతరార్థాలు తెలుసుకుంటూ అమ్మవారిని అంతర్ముఖంగా సమారాధన చేస్తూ ఆనందకరమైన జీవితాన్ని అనుభవించండి. జీవితాన్ని సార్థకం చేసుకోండి. ఇదే మనం చేస్తున్న ఈ వీడియోల యొక్క పరమార్థము. దీన్ని నెరవేరుస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.